తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా అని టీటీడీ లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రశ్నించింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఎవరూ మాట్లాడకుండా స్టే విధించాలని, ఇలాంటి పబ్లిక్ స్టేట్మెంట్స్ని సీబీఐ ఆపలేకపోతుందని మానూరు శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించారు. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతుందని, అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామన్నారు. ఏమైనా ఆధారాలుంటే సీబీఐ అధికారులకు అందించాలని సూచించింది. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా అని టీటీడీ లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రశ్నించింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఎవరూ మాట్లాడకుండా స్టే విధించాలని, ఇలాంటి పబ్లిక్ స్టేట్మెంట్స్ని సీబీఐ ఆపలేకపోతుందని మానూరు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించారు. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతుందని, అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామన్నారు. ఏమైనా ఆధారాలు ఉంటే సీబీఐ అధికారులకు అందించాలని సూచించింది. దర్యాప్తు పెండింగ్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.